క్వశ్చన్ అడగండి, సమాధానం చెబుతాం. కమాన్, ఫస్ట్ హీరో ఎవరు? ఫస్ట్ హీరో ఎవరు లేకండి? ఎవరు భయా? కమాన్, ఎవరు ఫస్ట్ క్వశ్చన్? మైక్. ఈ శ్రీశైలం విద్యా సంస్థకు వచ్చిన మన రామ్ లక్ష్మణ్ గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను చెప్పు. ప్రతి ఒక్క మనిషికి ఒక రోజు అనేది వస్తుంది. అతడు ఎదుగుతాడు, ఎదిగిన తర్వాత ఇక్కడ కింద పడిపోతా అని ఆలోచిస్తాడు. మీకు అప్పుడు ఎప్పుడన్నా అలా అనిపించిందా? ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను ఇంతగా ఎదిగాను, ఎప్పుడన్నా మీకు అనిపించిందా నేను మళ్ళీ మొదటిగా వస్తాను? జీవితం అంటే బెదర్ అన్నాడు, మంచి పాయింట్ అడిగాడు. మీరు జీవితంలో ఇంతమంది హీరోలతోటి ఇంత జీవితంలో చదువుకున్న ఇంత చేసి ఎదిగారు కదా, ఏ రోజన్నా పడతారన్న భయం ఉందా అని అడిగారు. కానీ భయం లేదు, కానీ భయం ఉండాలి. లేదు ఉదాహరణ నేను చెబుతా. ఇది ఒక తాడు కట్టారు, ఒక రోపు. జీవితం అనేది ఒక బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. అది ఈ రోపు కట్టారు, నేను రోపు మీద నిల్చున్నా, ఇది నా జీవితం. అర్థమైందా? ఇప్పుడు నేను రోప్ మీద నడుస్తున్నాను అనుకోండి, ఈ రోప్ నడుస్తున్నప్పుడు నేను మందు తాగాను అనుకోండి, నేను 5 అంతస్తు బిల్డింగ్ పైన ఉంటా. ఈ రోప్ నడుస్తున్నాను, నేను ముందు తాగితే పడితే ఆడుంటా. అలాగా రోప్ మీద నడుస్తున్నా, హిహి అన్నా అనుకోండి, ఆడుంటా, కింద ఉంటా. అదే రోప్ నడుస్తున్నా, ఇలా నడిచే బ్యాలెన్స్ లో సీరియస్ తాగుదాం అనుకున్నా అన్న, ఏడుంటా. అందుకని మన జీవితం అనేది ఒక రోప్ మీద నడిచే సర్కస్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి కేర్ఫుల్ జీవితం పైన మాకు మీకు టెస్ట్ పెడతాం. మా చెన్నై వెళ్ళాము, మా రాజు మాస్ గారు బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. అందరు ఫైటర్స్ ఇలా కూర్చొని, రామ్ లక్ష్మణ్ ముందు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, పాన్బరా ముందు టీలు కూడా తాగట్లేదు, తాగితే ఉండాలి, వెళ్ళిపోవాలన్నారు. అర్థమైందా? అలాగా మా రాజు మా టెస్ట్ వచ్చినప్పుడు ఏమన్నా మేము, ఇలాంటి టెస్టులు మీ జీవితంలో వస్తాయి మీ అందరికీ, పడగొట్టడానికి కోసం. మీ చిన్న వాళ్ళు పక్కన సిగరెట్ తాగండిరా, ముందేగా తాగండిరా, అదేగా అమ్మాయిని కిందలు చేయండిరా అని వస్తూ ఉంటాయి. ఇలాంటి వస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రపంచంలో వీడు పెద్ద తిరుగుబోతు, పెద్ద తాగుబోతు, అసలు చదువుకోలేదు, ఈ ఎదవా అని చెప్పి స్టేజీ మీద తీసుకొచ్చి ఎవరు సన్మానం చేసే ప్రపంచంలో ఎవరు లేరు. అర్థమైంది? ఎవరైనా చేశారు? ఎవరినన్నా బెస్ట్ స్టూడెంట్నే స్టేజీ మీదకి పిలుస్తారు, బెస్ట్ క్వాలిటీనే పైకి పిలుస్తారు. అందుకని ప్రతి క్షణం బెస్ట్ పట్ల, నువ్వు చదువుకునే లక్ష్యం పట్ల ప్రతి క్షణం క్లారిటీగా ఉండాలి. ఉంటే నో భయం. ఎందుకంటే నువ్వు అమ్మా నాన్నల్ని చదువుతానని చెప్పి ఇక్కడ స్కూల్కి రావచ్చు, అమ్మా నాన్నల్ని ఏమర్చవచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, నువ్వు అమ్మా నాన్నని ఏమర్చి సినిమాకి వెళ్ళొచ్చు, స్కూల్కి వచ్చి చదివినట్టుగా బుక్ చదివినట్టుగా యాక్షన్ చేయవచ్చు, టీచర్స్ని ఏమార్చవచ్చు. అర్థమైందా? ఇన్ని ఏమార్చిన లాస్ట్ ఎగ్జామ్ రాయబోయేటప్పుడు నీ పెన్న ఉనుగుద్దే, అక్కడ వస్తుంది బయటికి, బైకు. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి, మీ రిజల్ట్ బోర్డు దగ్గరికి వెళ్ళి, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూడకూడదు. నువ్వు రాసి ఎగ్జామ్ రాసి అలా పెన్ ఇసిరేసి ఇంట్లో కూర్చుంటే ఫోన్ రావాలి నీ దగ్గరికి. అర్థమైందా? ఆ ధైర్యం, కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. నీ పెన్న వనికి నువ్వు సినిమాలకు వెళ్ళి శిఖరాలు కొట్టి చదవకుండా ఉండి ఎన్ని మార్కులు ఏడొచ్చుద్ది? నువ్వు ఏమి చేసేవో అది వచ్చుద్ది. అక్కడ చదివేవో నీ బోర్డు మీద వస్తుంది. అందుకని నీ బోర్డు మీద రిజల్ట్ కోసం ఎదురు చూడొద్దు. ఫస్ట్ రాస్తున్న రిజల్ట్ మీద నీ ఎగ్జామ్ రాబోయేటప్పుడు ధైర్యంగా ఉండాలంటే
ముందు మన తల్లిదండ్రుల్ని టూల్ చేతని ఏమార్చవచ్చు, కానీ నీ లోపల సీసీ కెమెరా ఒక ఫాలో పెట్టాడు భగవంతుడు. సాక్షి సాక్షి పోతా అంట, మనస్సాక్షి అంటారు దాన్ని. అర్థమైందా? అది బాతుల్లో అనొచ్చు. బాతుల్లో సీసీ కెమెరా ఫాలో మమ్మల్ని 24 hours మమ్మల్ని ఒక సీసీ కెమెరా ఫాలో అవుతుందని అలర్ట్గా ఉంటాం నడుస్తున్నప్పుడు. ప్రతి 24 hours ఎవ్రీబడిని భగవంతుడి కెమెరా మిమ్మల్ని 24 hours ఫాలో అవుతూనే ఉంటుంది. అది మనస్సాక్షి అంటారు. దాని నుంచి తప్పించుకోలేరు, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేను చదువుకున్నానండి, స్కూల్కి వెళ్ళానండి, చదివానండి అన్నప్పుడు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే మొత్తం భగవంతుడి ముందు చెప్పాలి. తల్లిదండ్రులు ఏమార్చవచ్చు, గురువుని ఏమార్చవచ్చు, మిమ్మల్ని మీరు ఏమార్చుకోవచ్చు, కానీ మీ మనస్సాక్షి అంటారు భగవంతుడి దగ్గర ఏమార్చలేరు. అందుకని మీ మనస్సాక్షిని ఫాలో అవ్వాలి. మీరు పొద్దున్న లేచి స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో 10 నిమిషాలు ముందు వచ్చి అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి ఎలాంటి ఆలోచన లేకుండా అలా కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి కానీ మీరు స్కూల్ స్టార్ట్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. అర్థమైందా? స్కూల్లో పొద్దుకు చదువుకున్నారు, టెన్షన్ అంతా చదివారు. ఈ చదివినంతా మీకు మీకేంటంటే ఈ చదివినంతా 1 సంవత్సరం పాటు మీకు గుర్తుండాలి కదా. ఫ్రెష్గా ఉండాలి. నువ్వు సంవత్సరం ఇప్పుడు నేర్చుకునే సంవత్సరాలు గుర్తుండాలంటే ఫ్రెష్గా ఉండాలి. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు ఒక ½ hour ముందెళ్ళి అలా కళ్ళు మూసుకొని చిన్న ఫీల్, ఈ సినిమాని అలా రీల్ వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ సంవత్సరం మొత్తం చదువుకున్న రిలీజ్ అంతా అక్కడ చిన్న ఫీల్ అయ్యి రిలాక్స్గా ఉంటే అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా నీ చిన్న సక్క రాసు. అందుకని ధైర్యంగా ఉండాలంటే క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్. నిన్ను మీద నువ్వు ఫోకస్ చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అర్థమైందా? చెప్పి చెయ్యొద్దు, చెప్పకుండా మీరు చెయ్యండి. అదే నిన్న హీరోయిజం. ఇంకో వాళ్ళు ఎవరన్నా అడగండి. ఇప్పుడు మీరు కూర్చొని మీరు అలా కళ్ళు మూసుకొని మీ హ్యాండ్ పెట్టండి, సత్యం అర్థం చేద్దాం. కళ్ళు మూసుకోండి. సైలెంట్. నేను ఈ కళ్ళతోటి మంచిగా చూస్తాను మనసులో అనుకోండి. ఈ చెవులతోటి నేను మంచిగా వింటాను. ఈ నోటితో నేను మంచిగా మాట్లాడతాను. ఈ చేతితోటి నేను 10 మందికి ఉపయోగకరంగా నేను ఆ జీవితాన్ని సాగించుకుంటాను. నేను ఒక మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళి నేను గొప్ప చదివి మంచి తీసుకొని అందరికి పక్క వాళ్ళని హెల్ప్ చేస్తాను. నేను పర్ఫెక్ట్ గా ఉంటాను. నేను టయానికి లెగుస్తాను. సిగరెట్ మందు పాన్ లాంటి చెడాసనాలకి నేను దూరంగా ఉంటాను. మా తల్లిదండ్రులను గౌరవిస్తాను. టీచర్లు గౌరవిస్తాను. నాకు పాఠం చెప్పిన గురువులు గౌరవిస్తాను. నా మీద నేను గౌరవించుకొని పర్ఫెక్ట్ నా జీవితాన్ని ముందుకెళ్తాను. ప్రతి క్షణం నేను ఆనందంగా హ్యాపీగా పక్కలతో నవ్వుతూ మాట్లాడతాను. ప్రతి మనిషిని చూసి ప్రేమతో పలకరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడు. ఈరోజు ఉద్దేశం ఏంటంటే రామ్ లక్ష్మణ్ గారు మన కోసం వాళ్ళ లైఫ్, దాంతోపాటు సొసైటీలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటాము అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళందరికీ మనస వాచ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్స్ అలా. మామూలు కాదు, ఇంకా చాలా మంది అర్థమైనట్టు లేదు. సార్ మాట్లాడడం దగ్గర సౌండ్ చేస్తాను. మామూలు కాదు, దాదాపు 200 సినిమాలు ఫైట్ మాస్టర్ చేసేవాడు. 2 సినిమాలు హీరో కూడా చేసేవాడు. మాట్లాడాడు సార్, ఎవరైనా మాట్లాడరు. చెప్పినప్పుడు 2 విషయాలు కూడా మొత్తం షేర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. అది దాని చాలా మంచిది గ్రహించాలి అంతా కూడా.
సార్ చెప్పింది కూడా వాస్తవం. మేము మా పిల్లలతో ఉండేది కంటే కూడా మీతో ఎక్కువ సేపు స్పెండ్ చేస్తాం. నిజంగా అది సుకృతం. మార్నింగ్ 9 o'clock వస్తే ఈవినింగ్ 11 o'clock వీళ్ళతో మీ టైం అంతా చాలా లైఫ్ వెళ్తాం మేము. దాదాపు ఒక 18-19 years చూస్తాం. చాలా హ్యాపీగా ఉంటాం. ఇలా శివాలయం వస్తాం, చాలా హ్యాపీగా చూస్తాం. చాలా థ్యాంక్ సార్. నిజంగా సార్ చాలా ఓపెన్ మాట్లాడారు. ఎటువంటి అంటే ఆయన కష్టంగా మాట్లాడటం కాకుండా మనసులో ఏదో పెట్టడం పై ఏదో షో చేయడం కాకుండా ఆయన చాలా ఓపెన్ మాట్లాడారు. దాన్ని మనకి వేరేలాగా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని అందరూ కూడా సార్ చెప్పడం చాలా మంచిగా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.